జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాంతమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివ జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపదే క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని వెళ్తాను రాను చూసుకోవాల్సిన బాధ్యత మీది. 5వ గంట కల్లా రాగా ఉండాలి. ఆడవాళ్ళు మెంటే నీట్గా ఉండాలి. అది ఫైనల్. ఊరేగించడం ఆ బండికేమో అలంకరణ చేయడానికి జరుగుతాయి కాబట్టి ఎవరెవరు ఏ వస్తువులు ఇస్తున్నారో ఆ వస్తువులన్నీ ఊరేగింపు వెలుపడాలి. గంట కానీ నగల దారుణం కానీ రోడ్డు కలుపులు కానీ ఏదైనా సరే ఇస్తామంటే ఎవరెవరు దాతలు ఉన్నారో అవన్నీ కూడా మేము మధ్యాహ్నం ఊరేగింపు కార్యక్రమానికి వచ్చేయాలి. ఏం నమస్కారం. హలో అమ్మా, అందరూ కూడా 5వ గంటకి నీళ్లు వెండితో ఇక్కడ ఉండాలి. కంకణం కొట్టుకున్న వాడు కంకణం లేని వాడు మత్వం పరిచారక ఆది సర్వ యోగ్యత సిద్ధ్యార్థం అర్చన అభిషేచన యోగ్యత సిద్ధ్యార్థం వర్ణ ప్రదానం కరిష్యే. మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయించాలో ఆ కార్యక్రమం చేస్తూ మేము ఏ కార్యక్రమం చేయాలో మేము చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆ దాంట్లో భాగీదారు కోసం ప్రకృతి సందర్భం పుణ్యాధికారం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు విభేదం చేసి స్వామివారి వెనుకలు తీసుకున్న తర్వాత మన ప్రజల్లో డైరెక్ట్ కనుగొనడం కోసమేమో ఇక్కడ చాలా జరుగుతుంది. ఆలోచిస్తూ ఎక్కడో ఇది చేస్తూ మేము చెప్పే మంత్రాలు వినకుండా మేము చేయకుండా మీకు నచ్చినట్టు మీరు చేస్తే ఆ పూజ ఫలితం ఉండదు, వృధా అయిపోతుంది. అది మీకే నష్టం. కాబట్టి శ్రద్ధగా ఇక్కడ మన పంతులు గారు ఉన్నాం కాబట్టి అందరం చెప్తూ ఉంటాం. రామరాజు అయితే నెమ్మదిగా మేమేం చెప్తే ఆ పూజ చేయండి. ఏ ప్రకారం చేస్తే ఆ ప్రకారంగా భక్తి శ్రద్ధతో ఆ వినాయకుడి పూజను ప్రారంభించుకుందాం. జై బోలో గణేష్ మహారాజుకి. మనందరూ
స్వార్థగుంచ ప్రత్యామ్నాయ యథాసు కిరణదానంతో భీమహో సంపదతే నమః. మళ్ళా పట్టుకోండి. ఓం కామధేనో సమద్భూతో సర్వకృతదర్శనో శాంతమునేశ్వర స్వామి దేవతా ప్రతిష్టా సమయే విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనం పరిషత్ ప్రాయశ్చిత్తం పంచగవ్య ప్రాశన